హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. గత 5-6 రోజుల నుంచి వీడియో చేయలేకపోవడానికి ఒక చిన్న కారణం ఉంది. మీకోసం తయారు చేస్తున్నటువంటి ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ని మీ ముందుకు తీసుకురావడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. వాటిని రిజాల్వ్ చేస్తున్నాను. ఆ పుస్తకం మీ చేతుల్లో పెట్టే వరకు నాకు రెస్ట్ లేదు. అతి త్వరలోనే లాంచ్ చేస్తాను. స్టే కనెక్టెడ్. ఈ వీడియోను మెంబర్స్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం, అలాగే వ్యూవర్ల కోసం, అందరి కోసం చేస్తున్నాను. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారు. సింపుల్ సెంటెన్స్ ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి, ఈ సెంటెన్స్ లను ఎలా గుర్తించాలి, అసలు ఈ సెంటెన్స్ ను ఎలా రాయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కానీ, 10th క్లాస్ ఎగ్జామ్ లో కానీ అండ్ ఇంటర్మీడియట్ కానీ ప్రతి ఎగ్జామ్ లోను, అకాడమిక్ ఎగ్జామ్స్ లో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక సింపుల్ సెంటెన్స్, ఒక కాంపౌండ్ సెంటెన్స్, ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ని కూడా రాయమంటూ ఉంటారు. అసలు సింపుల్ సెంటెన్స్ ని ఎలా రాస్తారో కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్రామర్ లో చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే టాపిక్ ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇవి మిస్ కాకుండా చూడండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అయి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పీడిఎఫ్ లింక్ ని కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. అలాగే వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి మాత్రమే. మిగిలిన వారు నేను చేస్తున్నటువంటి వీడియోలు చూస్తూ ఉండొచ్చు, డౌట్స్ అడుగుతూ ఉండొచ్చు. కానీ మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు మనం మొదలు పెడుతున్నది ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లో సింపుల్ సెంటెన్స్ అనేది ఒక రకం. ఒక్క విషయం చెప్తాను, సింపుల్ సెంటెన్స్ అంటే చాలా మంది చిన్న వాక్యం అని అనుకుంటారు. అది తప్పు. సింపుల్ సెంటెన్స్ చాలా లాంగ్, అంటే పెద్దగా కూడా ఉండొచ్చు. కానీ దాని లోపల ఒక్క మెయిన్ ఐడియా ఉంటుంది. ఇవాళ ఆ తేడా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి ఒక పారాగ్రాఫ్ చూద్దాం. ప్రతి వాక్యాన్ని అల్ట్రా నానో లెవెల్లో బ్రేక్ చేస్తూ మన ఇంగ్లీష్ ను మర్చిపోకుండా, అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే విషయం ఏంటంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్. ఇవి మాత్రం ఇంగ్లీష్ కి ఆక్సిజన్ లాంటివి. ఇవి తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఏంటి, అటాచ్మెంట్స్ ఏంటి మీరు కనుక ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే యు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా మంది సబ్జెక్టు, వెర్బ్ ఐడెంటిఫై చేస్తుంటారు, కానీ ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. నేను చేస్తున్నటువంటి ఈ వీడియోను క్రమం తప్పకుండా చూస్తూ, అంటే మిస్ కాకుండా, ర్యాండమ్ గా కాకుండా, ఈరోజు పార్ట్ 44 చేస్తున్నాను. మొదటి నుంచి 44 వీడియోస్ వరకు ఏ ఒక్కటి మిస్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి. ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఈ హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సింపుల్ సెంటెన్స్ కి ఒకే ఒక్క ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. ఇండిపెండెంట్ క్లాస్ అంటే తన మొత్తం అర్థాన్ని తనే చెప్పుకోగలిగే క్లాస్. దానికి వేరే క్లాస్ అవసరం లేదు. అంటే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఉండాలి, కానీ కాంపౌండ్ సబ్జెక్ట్ రావచ్చు. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే రాము అండ్ సోము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ వారు కేవలం ఒకే యాక్షన్ చేస్తే, రాము అండ్ సోము రన్, రాము మరియు సోము పరిగెత్తారు. ఇద్దరు వ్యక్తులున్నా కూడా ఇది కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే వారు ఒకటే యాక్షన్ చేస్తున్నారు. దీన్నే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. సింపుల్ సెంటెన్స్ లో ఇండిపెండెంట్ క్లాస్ ఒకటే ఉండాలి, సబ్జెక్ట్ కూడా ఒకటే ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉండాలి, అది
కాంపౌండ్ సబ్జెక్ట్ అవ్వచ్చు. అంటే ఒకే యాక్షన్ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసినా కూడా అది కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఒకే ఒక్క ఫైనైట్ వర్బ్ ఉండాలి, అది కాంపౌండ్ ప్రెడికేట్ అవ్వచ్చు. ఇక్కడ కాంపౌండ్ ప్రెడికేట్ అంటే మీకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ కాంపౌండ్ ప్రెడికేట్ అంటే రెండు వెర్బులు ఉంటాయి, ఒకటే వ్యక్తి కానీ రెండు వెర్బులు. ఈ రెండు వెర్బులు ఒకే వ్యక్తి చేస్తున్నాడు కాబట్టి దీనిని కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. చాలా మందికి తెలియకపోవచ్చు, గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాను. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకే వ్యక్తి రెండు యాక్షన్ చేస్తున్నారు కాబట్టి కాంపౌండ్ ప్రెడికేట్ అవుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకే యాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రాము రన్స్. ఇక్కడ సబ్జెక్ట్ రాము, వెర్బ్ రన్స్. ఇది సింపుల్ సెంటెన్స్. ఇది ఇండిపెండెంట్ క్లాస్, దేని మీద డిపెండ్ అవ్వదు. రాము పరిగెత్తుతాడు. రాము అండ్ సోము రన్. రాము అండ్ సోము అనేది కాంపౌండ్ సబ్జెక్ట్, ఇది కూడా సింపుల్ సెంటెన్స్. అలాగే రాము రన్స్ అండ్ ప్లేస్, ఇది కాంపౌండ్ ప్రెడికేట్, ఒకే వ్యక్తి రెండు యాక్షన్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్సెస్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సబార్డినేట్ క్లాస్ రాకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఆల్దో, బికాస్, వెన్, ఇఫ్, దట్, హూ, విచ్ వంటి కంజంక్షన్ తో వేరే క్లాస్ వస్తే అది సింపుల్ సెంటెన్స్ కాదు. ఉదాహరణకు రాము రన్స్ బికాస్ హీ ఈస్ లేట్. ఇక్కడ బికాస్ అనేటటువంటిది సబార్డినేట్ కంజంక్షన్, బికాస్ హీ ఈస్ లేట్ అనేది సబార్డినేట్ క్లాస్. ఆల్దో, బికాస్, వెన్, ఇఫ్, దట్, హూ, విచ్ అలాంటి కనెక్టింగ్ వర్డ్స్ ఉన్నప్పుడు అవి సింపుల్ సెంటెన్స్ కావు. కేవలం రాము రన్స్ అని మాత్రం ఉంటే అది మాత్రమే సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఈ రాము రన్స్ బికాస్ హీ ఈజ్ లేట్ అనేది సింపుల్ సెంటెన్స్ కాదు. ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ ని తీసుకొని సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ గుర్తిస్తూ అందులో సింపుల్ సెంటెన్స్ ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ముందుగా మొదటి వాక్యం, ఫారెస్ట్ కవర్ నియర్లీ 1/3 ఆఫ్ ఎర్త్స్ ల్యాండ్ సర్ఫేస్. దీని తెలుగు అర్థం ఏంటంటే అడవులు భూమి యొక్క భూ ఉపరితలంలో దాదాపు 1/3 కప్పి ఉంటాయి. ఫారెస్ట్స్ అంటే అడవులు అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇది ప్లూరల్, బహువచనంలో ఉంది అడవులు, కాబట్టి ఇక్కడ కవర్ అనేది వెర్బ్. తప్పకుండా వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండాలి. అటాచ్మెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కవర్ అనేది ఫైనైట్ వర్బ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ కవర్ అని V1 రావడం జరిగింది. నియర్లీ 1/3 ఆఫ్ ఎర్త్స్ ల్యాండ్ సర్ఫేస్ అనేది ఆబ్జెక్ట్. దాదాపు 1/3. నియర్లీ అంటే దాదాపు. 1/3 ఆఫ్ ఎర్త్స్ ల్యాండ్ సర్ఫేస్ అంటే 1/3. ఇక్కడ ఎర్త్స్ హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది. ఇది పాసెసివ్ నౌన్ అంటే భూమికి చెందిన అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ చాలా పొడవుగా ఉంది కానీ వాక్యం సింపుల్ గానే ఉంది, ఎందుకంటే ఒకే క్లాజ్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండొచ్చు, అటాచ్మెంట్ కూడా ఉండొచ్చు. అది ఎంత పొడవైనప్పటికీ కేవలం ఒకే ఒక క్లాజ్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొదటి వాక్యం సింపుల్ సెంటెన్స్. రెండవ వాక్యం చూద్దాం. దే ప్రొవైడ్ ఆక్సిజన్, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ టు మిలియన్స్ ఆఫ్ స్పీసీస్. అవి లక్షలాది జాతులకు ఆక్సిజన్, ఆహారం, నీరు మరియు ఆశ్రయం అందిస్తాయి. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది. ఇక్కడ దే అంటే ఫారెస్ట్, మళ్ళీ ఫారెస్ట్ అనవసరం లేదు. ఇక్కడ ప్రొవైడ్ అనేది ఫైనైట్ వర్బ్, అందిస్తాయి లేదా కల్పిస్తాయి. ఆబ్జెక్ట్ ఆక్సిజన్, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్. ఆక్సిజన్, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ అనేవి ఆబ్జెక్ట్. ఈ 4 నౌన్స్ లిస్ట్ గా వచ్చాయి అంటే ప్యారలల్ స్ట్రక్చర్, అన్ని సేమ్ గ్రామటికల్ ఫామ్ లో ఉన్నాయి.
చివరి ఐటెం ముందు అండ్ వచ్చింది. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. లిస్ట్ లో ఐటమ్స్ చెప్పేటప్పుడు అన్ని సేమ్ ఫామ్ లో ఉండాలి. ఆక్సిజన్ నౌన్, ఫుడ్ నౌన్, వాటర్ నౌన్, షెల్టర్ నౌన్. ఇవన్నీ నౌన్స్ కాబట్టి వీటన్నిటిని ఆబ్జెక్ట్ అని చెప్తారు. 2 millions ఆఫ్ స్పీసీస్, లక్షలాది జాతులకు. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా పనిచేసే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ తో స్టార్ట్ అవుతుంది. దీన్నే అటాచ్మెంట్ అని కూడా చెప్తారు. ఎక్స్ట్రాగా వచ్చే నౌన్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వీటన్నిటిని అటాచ్మెంట్స్ అంటారు. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్తుంది. మిలియన్స్ ఆఫ్ అంటే లక్షలాది అని, ఎక్కువ మొత్తంలో అని. కాబట్టి ఇక్కడ కూడా కేవలం ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. కాబట్టి ఈ వాక్యంలో కూడా కేవలం ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ఇందులో ఎక్కడ కూడా సబార్డినేట్ క్లాజెస్ లేవు. ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆల్దో, బికాస్, ఇఫ్, దట్, హూ, విచ్ అలాంటి పదాలు వస్తే అది సింపుల్ సెంటెన్స్ కాదు. డిఫారెస్టేషన్ థ్రెటన్స్ ద సర్వైవల్ ఆఫ్ కౌంట్లెస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అటవీ నిర్మూలన అసంఖ్యాక మొక్కలు మరియు జంతువుల మనుగడను ముప్పులో పెడుతోంది. ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ఒకే క్లాజ్ ఉంది, ఇందులో సబార్డినేట్ క్లాస్ లేదు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ డిఫారెస్టేషన్ అనేది సబ్జెక్ట్, అంటే అడవులను నరికివేయడం లేదా నిర్మూలించడం. థ్రెటన్స్ అనేది ఫైనైట్ వర్బ్, అంటే మెయిన్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అంటుంటాం. ముప్పులో పెడుతుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్, డిఫారెస్టేషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 గా రావడం జరిగింది. థ్రెటన్స్ అనేది V5. ద సర్వైవల్ ఆఫ్ కౌంట్లెస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది ఆబ్జెక్ట్. మనుగడను, వేటి మనుగడను? అసంఖ్యాక మొక్కలు మరియు జంతువుల మనుగడను ముప్పులో పెడుతోంది. ఇక్కడ సర్వైవల్ అనేది నౌన్, సర్వైవ్ అనేది వెర్బ్. సర్వైవ్ అనే వెర్బ్ నుంచి వచ్చింది. కౌంట్లెస్ అంటే లెక్క పెట్టలేనన్ని. కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్, ద లాస్ ఆఫ్ ఫారెస్ట్స్ యాక్సిలరేట్స్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. అడవుల నష్టం వాతావరణ మార్పును వేగవంతం చేస్తుంది మరియు సహజ విపత్తుల ప్రమాదాన్ని పెంచుతుంది. ద లాస్ ఆఫ్ ఫారెస్ట్స్ అనేది సబ్జెక్ట్, అడవుల నష్టం. ద లాస్ ఆఫ్ ఫారెస్ట్ అనే సబ్జెక్ట్ సింగులర్, అంటే అడవుల నష్టం. చాలా మంది ఫారెస్ట్ చూసి ప్లూరల్ బహువచనంలో ఉందనుకుంటారు, కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ఫామ్ చూడాలి. ద లాస్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవుల యొక్క నష్టం. యాక్సిలరేట్స్ ఇది ఫైనైట్ వర్బ్, ఇది V5 లో ఉంది, ఎందుకంటే సబ్జెక్ట్ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి. యాక్సిలరేట్స్ క్లైమేట్ చేంజ్ అండ్ మరియు ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఇక్కడ కాంపౌండ్ ప్రెడికేట్ రావడం జరిగింది. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం. కాంపౌండ్ ప్రెడికేట్ అంటే 2 ఫైనైట్ వర్బ్స్ వస్తాయని. యాక్సిలరేట్స్ అంటే వేగవంతం చేసింది, ఇంక్రీజెస్ అంటే పెంచుతుంది. రెండు కూడా అండ్ తో కనెక్ట్ అయ్యాయి. ఒకే సబ్జెక్ట్ 2 పనులు చేస్తుంది. ఇక్కడ 2 వెర్బ్స్ ఉన్నా కూడా సబార్డినేట్ క్లాజ్ లేదు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్సే అవుతుంది. వాక్యం ఇండిపెండెంట్ గా ఉండాలి, సబార్డినేట్ క్లాజ్ ఉండకూడదు. ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు, ద రిస్క్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సహజ విపత్తుల ప్రమాదం. 2 ఆబ్జెక్ట్స్ కూడా ప్యారలల్ గా వచ్చాయి, అంటే 2 నౌన్ ఫ్రేజెస్. ద లాస్ ఆఫ్ ఫారెస్ట్ అనే సబ్జెక్ట్, యాక్సిలరేట్స్ V5, క్లైమేట్ చేంజ్ ఆబ్జెక్ట్, ఇంక్రీజెస్ అనేది వెర్బ్, ద రిస్క్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేది ఆబ్జెక్ట్. మొత్తంగా అడవుల నష్టం వాతావరణ మార్పును వేగవంతం చేస్తుంది మరియు సహజ విపత్తుల ప్రమాదాన్ని పెంచుతుంది. చివరిగా గవర్నమెంట్స్, సైంటిస్ట్స్ అండ్ ఆర్డినరీ సిటిజన్స్ అక్రాస్ ద వరల్డ్ రికగ్నైజ్ ది అర్జెంట్ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ వైటల్ ఈకోసిస్టమ్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మరియు సాధారణ పౌరులు ఈ కీలకమైనటువంటి పర్యావరణ వ్యవస్థలను రక్షించవలసిన అత్యవసర అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇది కూడా సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే కాంపౌండ్ సబ్జెక్టు ఉన్నా
ఒకే క్లాస్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది గవర్నమెంట్స్, సైంటిస్ట్స్ అండ్ ఆర్డినరీ సిటిజన్స్ అక్రాస్ ద వరల్డ్. ఇదంతా కూడా సబ్జెక్టే. వాక్యంలో మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండాలి, అటాచ్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ 3 నౌన్స్ కలిపి కాంపౌండ్ సబ్జెక్ట్ గా వచ్చాయి. ఇక్కడ సబ్జెక్ట్ చాలా లాంగ్ ఉంది కానీ వాక్యం సింపుల్ సెంటెన్సే. లాంగ్ సబ్జెక్ట్ వస్తే సింపుల్ సెంటెన్స్ కాదని కన్ఫ్యూజ్ అవ్వకండి. అటాచ్మెంట్ విత్ ఇన్ సబ్జెక్ట్ అక్రాస్ ద వరల్డ్ అనేది అటాచ్మెంట్ గా చెప్పొచ్చు. గవర్నమెంట్, సైంటిస్ట్ అండ్ ఆర్డినరీ సిటిజన్స్ అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లోనే అటాచ్మెంట్ రావడం జరిగింది. రికగ్నైజ్ అనేది V1. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది. గవర్నమెంట్స్, సైంటిస్ట్ అండ్ ఆర్డినరీ సిటిజన్స్. కాబట్టి ఇక్కడ రికగ్నైజ్ అని V1 రావడం జరిగింది. ది అర్జెంట్ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ వైటల్ రిసోర్స్ అనేది ఆబ్జెక్ట్. ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ది అర్జెంట్ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ వైటల్ ఈకో సిస్టమ్స్ అనేది ఆబ్జెక్ట్. అత్యవసర అవసరాన్ని గుర్తిస్తుంది. ఇది నాన్ ఫైనైట్ వర్బ్. టు ప్రొటెక్ట్ దీస్ వైటల్ ఈకో సిస్టమ్స్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. మనం గత క్లాస్ లో నాన్ ఫైనైట్ వర్బ్ 3 రకాలని చెప్పుకున్నాం. అందులో ఒకటి ఇన్ఫినిటివ్, అందులో ఒకటి ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ నీడ్ అనే నౌన్ ని మోడిఫై చేస్తుంది. నీడ్ టు డూ సంథింగ్ అనే స్ట్రక్చర్ చాలా కామన్. ఉదాహరణకు ఐ ఫీల్ ద నీడ్ టు రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది. వైటల్ అంటే కీలకమైనటువంటి. ఈకోసిస్టమ్స్ అంటే పర్యావరణ వ్యవస్థలు. ఒక చోట ఉన్న అన్ని జీవులు మరియు వాటి ఎన్వైరన్మెంట్ కలిసి పనిచేసే సిస్టమ్. ఈ సింపుల్ సెంటెన్స్ ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఇక్కడ 5 వాక్యాలను చూసాం. ఈ 5 వాక్యాలు అన్ని కూడా సింపుల్ సెంటెన్సెస్. కానీ మీరు ఒకటి నోట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వేర్వేరు లెంత్ లో ఉన్నాయి. మొదటిది చిన్న వాక్యం, చివరిది చాలా పెద్ద వాక్యం, కానీ అన్ని సింపుల్ సెంటెన్సెస్. వాక్యం యొక్క లెంత్ ని బట్టి మీరు సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని డిసైడ్ చేయొద్దు. ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే అన్నింటిలో ఒకే ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. సింపుల్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఒకే క్వశ్చన్ అడగండి. ఈ వాక్యంలో ఆల్దో, బికాస్, వెన్, ఇఫ్, దట్, హూ, విచ్ వంటి వర్డ్స్ వచ్చాయా? వస్తే సింపుల్ సెంటెన్స్ కాదు, రాకపోతే సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ రాయడానికి ఒకే ఒక్క రూల్ గుర్తుంచుకోండి, అలాగే నోట్ చేసుకోండి. ఒక సబ్జెక్ట్ ప్లస్ ఒక ఫైనైట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ లేదా అటాచ్మెంట్ అంతే. సబార్డినేట్ క్లాస్ ఉండకూడదు. దీనితో పార్ట్ 44 పూర్తయింది. మిగిలిన కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లను కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇందులో మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పీడిఎఫ్ ను మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి కమ్యూనిటీ పోస్ట్ లో పీడిఎఫ్ యొక్క లింక్ ని యాడ్ చేస్తాను. వారు వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూనే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.